పరిశుద్ధుడైన దేవా, మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన సర్వలోకము నీ ఎదుట ఉన్నది ప్రభా. సకల జీవులను నీవు చూస్తున్న దేవుడవు తండ్రి. అందులో మంచివారిని చెడ్డవారిని కూడా మీరు చూస్తున్న దేవుడు ప్రభా. దయచేసి కనికరించండి. మీ దృష్టి ఎదుట ప్రతి చెడును మంచిగా మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి చెడ్డవారు కూడా మంచిగా మార్చబడుటకు కృప దయచేయండి. లోకానికి రక్షణ ఇచ్చిన మా గొప్ప దేవ, మీ రక్షణను ప్రజలు అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. క్రైస్తవ లోకం ఇబ్బందులలో పడ్డది స్వామి. తండ్రి, ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నాం. మీరే మా పక్షాన ఉండి నాయకులతో మాట్లాడండి, పరిపాలకులతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడండి. వారి కఠిన హృదయాన్ని తొలగించి క్రైస్తవ్యం మీద ప్రేమను పుట్టించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఏప్రిల్ మాసం 11వ తారీఖు 2025 శుక్రవారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 4వ వచన ప్రారంభం. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకొనేను. ఆయన యోధా గోత్రమును యోధా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నన్ను నియమించి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల మీద నిత్యము రాజునై ఉండటానికి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనేను అని చెప్పాడు. ఈరోజు నా ప్రభు పిల్లలు ఆలోచించాల్సింది, యేసయ్యని సొంత రక్షకుడుగా నేను అంగీకరించటానికి ఒక్కసారి మన స్వజనమునంతటినీ చూడండి. ఆ జనమంతట్లో ఆ కృపగల దేవుడు నిన్ను కోరుకొన్నాడు. ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. దేవుని వాక్యంలో దావీదు గారు ఆ రీతిగా చెప్తారు. ఆయన యోధా గోత్రమును యోధా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని, నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించి ఉన్నాడు అని చెప్పాడు. ఈరోజున ప్రభుల వారు నిన్ను ప్రత్యేకించి, నిన్ను లోకంలో నుండి ప్రత్యేకించి రాజులైన యాజక సమూహములో మనల్ని చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఆ గొప్ప ఉద్దేశమును మనము ఎరిగి ప్రవర్తించాలి, ఆ రీతిగా ప్రవర్తించాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ గొప్ప బాధ్యత, దానిని మనము ఆధారం చేసుకొని మనము కూడా ప్రభువు కొరకు ఆ రీతిగా జీవించడం నేర్చుకోవాలి. ప్రభువు కొరకు దావీదు గారు యుద్ధములు చేశాడు. ప్రభువు కొరకు తన ప్రజలను రక్షించు విషయంలో ఆయన యుద్ధాలు చేశాడు. మనము కూడా యుద్ధములు చేయాలి. కానీ మనము చేసే యుద్ధము భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అంధకార చీకటి శక్తులతోనూ
దురాత్మల సమూహాలతోనూ పోరాడాలి. మన ఆయుధాలు ఎప్పుడు కూడా భౌతికమైనవి కాదు. మన యుద్ధోపకరణములు దుర్గములను పడగొట్టునటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. మనము ప్రార్థించేవారుగా, ఉపవసించేవారుగా, కన్నీరు కార్చువారుగా, మనల్ని బాధ పెట్టేటటువంటి వారిని తిరిగి బాధ పెట్టకుండా, మనల్ని దూషించే వారిని తిరిగి దూషించకుండా, మనల్ని ద్వేషించే వారిని తిరిగి ద్వేషించకుండా, మనకు కీడు చేసిన వారికి తిరిగి ప్రతికీడు చేయకుండా మేలు చేసే ఆ శ్రేష్టమైన యుద్ధాలు క్రైస్తవులమైన మనము చేయాలి. ఎవరిని మనము కించపరచడము కానీ, ఎవరిని మనము దూషించడము, ద్వేషించడము కానీ, ఎవరిని ఏ వ్యక్తి యొక్క మనోభావాలను బాధ పెట్టడం కానీ, ఇలాంటిది క్రైస్తవ లోకానికి తగినది కాదు. మన ముందు ఎంతోమంది భక్తులు, యోహాను గారు, తరువాత యేసు ప్రభుల వారు, తరువాత అపోస్తలులు, తరువాత మనము కూడా ఎప్పుడు కూడా మనము ఎవరిని బాధ పెట్టి మనము బాధపడేవారుగా ఉండకూడదు. ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మన జీవితాలలో మనము నెరవేర్చతగ్గ వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏర్పాటు చేసుకున్న మహోన్నతుడైన దేవుని పాదముల చెంత మనము జాగ్రత్తగా బ్రతకటానికి నేర్చుకోవాలి. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా సద్భావంతో, సహృదయంతో అనేకులను ప్రభు దగ్గరికి నడిపించువారుగా ఉండాలి. కానీ ఏ విధంగానూ మనం ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆ మహిమగల దేవుని పవిత్రమైన పాదాల చెంత మనము దినదినము ఎంత అణుకువ కలిగి జీవించాలనో ప్రభుని పోలే నేర్చుకోవాలి. అందుకే పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా నన్ను పోలి మీరు నడవండి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్పాడు. ఆ రీతిగా ఓ శ్రేష్టమైన మనస్సు కలిగి మహోన్నతుడైన దేవుని మహిమపరిచే బిడ్డలుగా మన ముందుగాక ఏ ఒక్కరికి ఇబ్బందిని కలిగించే వ్యక్తులుగాను, ఏ ఒక్కరిని బాధపరిచే వ్యక్తులుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని మందిరాన్ని కట్టుటకు ఆ కృపగల దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. రెండవది, మనల్ని దేవుడు ఏలుటకు ప్రత్యేకించుకున్నాడు. అందుకే మీరు రాజులైన యాజక సమూహమని చెప్పారు. ఆ రీతిగా ప్రపంచాన్ని ఏలేటటువంటి గొప్ప భాగ్యాన్ని క్రైస్తవుడికి దేవుడు ప్రసాదించాడు. ఆ స్థితిని ఎరిగి జాగ్రత్తగా మనము మసలు కొందుముగాక. నిన్ను నీ తండ్రి కుటుంబంలో అందరికంటే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకొని ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని ప్రసాదించాడు. అందుకు ఆ కృపగల దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన నామమునకు మహిమ కలుగు రీతిగా మనము జీవింతుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.